బ్రేకింగ్ న్యూస్ విశాఖపట్నం సీతమ్మధారలో విషాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళపై చెట్టు కొమ్మ విరిగి పడింది. దీంతో మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. విశాఖపట్నం సీతమ్మధారలో విషాదం చోటు చేసుకుంది. స్కూటీపై వెళ్తున్న మహిళపై చెట్టు విరిగి పడింది. దీంతో ఆ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. మనం విజువల్స్ కూడా చూసుకోవచ్చు. ఒక్కసారిగా రోడ్డుపై వెళ్తున్న ఒక మహిళపై అయితే ఆ చెట్టు పడింది. అలాగే అక్కడ ఉన్న కార్లపై కూడా ఆ చెట్టు కొమ్మ విరిగి పడిన దృశ్యాలు మనం చూసుకోవచ్చు. ఈ ఘటన ఇటు విశాఖపట్నం లోని సీతమ్మధారలో చోటు చేసుకుంది. ఎప్పుడైతే ఆ చెట్టు విరిగి పడిందో వెంటనే ఆ మహిళ కూడా మృతి చెందినట్లుగా కూడా తెలుస్తోంది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు. ఇటు అక్కడే ఉన్న కార్లపై కూడా ఆ చెట్టు కొమ్మలు విరిగి పడిన ఘటన అక్కడ నెలకొంది. ఇటు మహిళ వెంటనే కూడా మృతి చెందిన ఘటన ఇటు విశాఖపట్నంలోని సీతమ్మధారలో చోటు చేసుకుంది. ఇక ఈ ఘటనపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వైజాగ్ నుంచి రాజు అందిస్తారు. రాజు, సీతమ్మధారలో జరిగినటువంటి ప్రమాదానికి సంబంధించి ఒక మహిళ అయితే మృతి చెందినటువంటి పరిస్థితి అయితే ఉంది. మనం చూడొచ్చు, చెట్టు కూలిపోయింది. చెట్టు కూలిన వెంటనే ఒక కారు మీద, ట్రాక్టర్ మీద, అదేవిధంగా బైక్ పై ప్రయాణిస్తున్నటువంటి మహిళ మీద ఆ చెట్టు కూలిపోయినటువంటి నేపథ్యం అయితే ఉంది. చెట్టు కూలిపోయిన వెంటనే సంఘటనా స్థలంలోనే మహిళ అయితే మృతి చెందినటువంటిది. ప్రస్తుతం డెడ్ బాడీ ఈ కనిపిస్తున్నటువంటి ఈ క్లాత్ కింద బయటకు కనిపించకుండా ఉండేలాగా, ఎందుకంటే మొత్తం అంతా కూడా బ్లడ్ ఉన్నటువంటి నేపథ్యంలో బయటకు కనిపించకుండా ప్రస్తుతం ఆ డెడ్ బాడీకి అయితే ఇది కప్పి ఉంచినటువంటిది అయితే ఉంది. మనం చూడొచ్చు, చెట్టు కూడా చూస్తే ఒకసారి అది చాలా పెద్దది, ఇంచుమించుగా 20-30 సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్టు, ఇది ఎదుగుతున్నటువంటి చెట్టు. మనమైతే ఆ విజువల్లో కూడా చూడొచ్చు. ఒక్కసారి అంటే ఎట్లాంటి తుఫాన్ కానీ లేకపోతే ఈదురుగాలులు కానీ ఏమీ లేవు. ఏమీ లేనటువంటి ఆ సమయంలో ఈ చెట్టు అనుకోకుండా కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. దాని లోపల కూడా కొంత మనం చెట్టు లోపల ఏంటంటే బ్లాక్గా కనిపిస్తున్నటువంటి ఆ స్పేస్ని చూడవచ్చు. చెట్టుగా లోపల తొర్రలాగా అయిపోయి మొత్తం ఆ చెట్టుకు సంబంధించి మొత్తం అంతా కూడా అంటే ఎండిపోతూ కుళ్ళిపోతున్నటువంటిది అయితే కనిపిస్తుంది. బయట పక్క ఉన్నటువంటి దానికి మాత్రం కొంత సేవ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటివరకు చెట్టు నిలబడి ఉన్నటువంటిది అయితే మనం స్పష్టంగా చూడొచ్చు. సో దీంతో మొత్తము ఎలాంటి గాలి లేకపోయినా కూడా ఈరోజు ఉదయం నుంచి చెట్టు ఒక్కసారిగా కూలిపోయినటువంటిది అయితే కనిపిస్తుంది. చెట్టు కూలిపోయినటువంటి సమయంలో ఇటువైపుగా వెళ్తున్నటువంటి, చెట్టు కింద నుంచి వెళ్తున్నటువంటి ఒక ట్రాక్టరు, అదేవిధంగా ఒక కారు, కనిపిస్తున్నటువంటి ఈ బైక్ ఏదైతే ఉంది, బైక్ మీదే ప్రయాణం చేస్తూ వస్తున్నటువంటి మహిళ ప్రస్తుతం బైక్ పక్కన ఉన్నటువంటి ఈ కప్పబడిన క్లాత్ కింద అయితే మహిళ మృతదేహం అయితే ప్రస్తుతము అక్కడ ఉన్నటువంటిది అయితే ఉంది. సో చూస్తున్నాం, ఎంత పెద్ద చెట్టుకు సంబంధించి మనము ఒకసారి కనుక గమనిస్తే, నేను పైన ఒకసారి చూపించాను చెట్టుకి సంబంధించి ఆ బ్లాక్కి సంబంధించినటువంటిది నేనైతే చూపించాను. అది కూడా ఇక్కడ ఒకసారి చూస్తే చెదలు అనేవి ఎంత అలా పట్టడం వల్ల, ముఖ్యంగా లోపల చెట్టు అంతా కూడా కుళ్ళిపోవడం వల్ల ఇది కూలిపోయినటువంటిది అయితే స్పష్టంగా అర్థమవుతుంది. మొత్తము చెదపురుగులు లోపలికి, చెట్టుకి సంబంధించి కూడా చెదపురుగులు ఇవన్నీ కూడా ఉన్నాయి. అదేవిధంగా మట్టిని లోపలికి తీసుకెళ్ళిపోయింది. అంటే దీనిలో బలం లేకపోవడం వల్ల చెట్టు కూలిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే చెట్టు అంతా కూడా ఒక పక్క నుంచి కుళ్ళుకుంటూ వస్తున్నటువంటి నేపథ్యంలో అంత వెయిట్ కాయలేక ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం చూస్తున్నాం, కారు కూడా పూర్తిగా కారు మీద ఇక్కడైతే పడినటువంటిది అయితే ఉంది. కారు, అదేవిధంగా ఒక ట్రాక్టర్ మీద మొత్తం చెట్టు ఒక్కసారిగా ఇరిగి పడిపోయినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం మహిళ చనిపోయినటువంటిది అయితే ఉంది. చెట్టు కూలి ముఖ్యంగా చూస్తే ఎక్కడైనా సరే చెట్లు కూలడం, లేకపోతే ఏదైనా విరిగిపడడం, బిల్డింగ్లు కూలడం, ఇవన్నీ ప్రకృతి విపత్తులుగా చూడాలి. కాకపోతే ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఏది ప్రస్తుతం అయితే కనిపించట్లేదు. ఎందుకంటే కేవలం ఎండ ఒక పక్క నుంచి మండిపోతుంది, ఎలాంటి ఈదురుగాలు లేవు, వర్షం పడట్లేదు. కానీ అర్ధాంతరంగా ఊహించిన విధంగా చెట్టు కూలిపోయినటువంటి నేపథ్యంలో సీసీ కెమెరాలో కూడా స్పష్టంగా రికార్డ్ అయినటువంటిది మనం చూడొచ్చు. సో ఉన్నటువంటి ఇక్కడికి కారుని కానీ, ఈ ట్రాక్టర్ని కానీ, అంటే ట్రాక్టర్లో ఉన్నటువంటి మనుషులకి ఆ సమయంలో కారులో ఎవరు లేకపోవడంతో ఆ కారులో ఉన్నటువంటి వాళ్ళు సురక్షితంగా ఉన్నారు. ట్రాక్టర్ డ్రైవర్ కూడా కొంత సురక్షితంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కానీ స్కూటీ మీద వెళ్తున్నటువంటి మహిళ మాత్రం చెట్టుకొమ్మ ఒక్కసారిగా ఆమె మీద పడినటువంటి నేపథ్యంలో సంఘటనా స్థలంలోనే చనిపోయినటువంటిది అయితే ఉంది. ఇప్పటికే ఇక్కడికి పోలీసులు చేరుకోవడంతో పాటుగా ముఖ్యంగా
ఈ జీవీఎంసీకి సంబంధించినటువంటి శానిటేషన్ వర్క్ చేసేటువంటి వాళ్ళు కూడా చెట్టు మొత్తాన్ని కూడా ఇప్పుడు తొలగిస్తున్నటువంటిది అయితే చూడవచ్చు. కానీ అర్ధాంతరంగా జరిగినటువంటి ఈ సంఘటన విస్తుపోయేలాగా చేస్తున్నటువంటిది అయితే ఉంది. అసలు ఈ చెట్టు కూలడానికి కారణం ఏంటనేది కూడా అర్థం కానటువంటిది. ఎందుకంటే సహజంగా ఎక్కడన్నా మనం చెట్లు ఇంత పెద్ద చెట్టు సహజంగా చూస్తే ఇంత పెద్ద చెట్టు కూలిపోయే సమయంలో ఈదురు గాలులు కానీ లేదా పెద్ద పెద్ద పిడుగులు పడితే కానీ ఇవి కూలుతున్నటువంటి సంఘటనలు చూస్తాం. కానీ నిన్నటి వరకు వర్షాలు ఉన్నాయి. ఈరోజు ఏ విధమైనటువంటి వర్షం లేదు. ఎండ మండిపోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కానీ ప్రయాణం చేస్తూ వస్తున్నట్టు చనిపోయినటువంటి మహిళ ఇల్లు కూడా ఆ సమీపంలోనే పక్కనే ఉంది. అక్కడ ఉన్నటువంటి ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి కనీసం 200 మీటర్లు కూడా ఆమె ప్రయాణం అయితే చేయలేదు. ఇక్కడికి వచ్చేసరికి మహిళ అయితే ఆ చెట్టు మీద పడడం చనిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతం స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు సంఘటనా స్థలానికి అయితే వచ్చారు. ప్రమాదం జరిగినటువంటి తీరును కూడా అడిగి తెలుసుకుంటున్నటువంటిది అయితే మనమైతే చూడొచ్చు. ఎందుకంటే చనిపోయినటువంటి మహిళ విష్ణుకుమార్ రాజు సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కావడం, ఇక్కడ ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఆ విషయం తెలుసుకున్నటువంటి ఎమ్మెల్యే ప్రస్తుతం అయితే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇది ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక పెద్ద ఘోరంగానే చెప్పాలి. ఎవరు దారిన వాళ్ళు కారులో ఉన్నటువంటి వాళ్ళు కారు పార్క్ చేస్తున్నటువంటిది అయితే ఉంది. అదేవిధంగా ట్రాక్టర్లో ఎక్కడి నుంచి అంటే పనులు చేసి అక్కడ ఉన్నటువంటి మట్టిని తరలిస్తూ వెళ్తున్నటువంటి ఆ ట్రాక్టర్ కూడా ఆ దారిలోకి వచ్చి ఒక్కసారిగా చెట్టు పడిపోవడంతో ట్రాక్టర్ కూడా ఆగిపోయినటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా అంటే స్కూటీ పైన వెళ్తున్నటువంటి మహిళ మీద ఒక్కసారిగా చెట్టు పడిపోయినటువంటి నేపథ్యంలో మొత్తం అంతా ఈ సంఘటనలో ఉన్నటువంటి ప్లేస్ అంతా కూడా రక్తం మడుగులో ఉన్నటువంటిది అయితే మనం అయితే చూడొచ్చు. సో జరిగినటువంటి ఈ ప్రమాదానికి సంబంధించి ఎలా జరిగింది ఏంటనేది అర్థం కాని మనం ముందు నుంచి కూడా చెప్తున్నాం. చెట్టుకి సంబంధించి ఇంత పెద్ద చెట్టు ఇలా ఒక్కసారిగా కూలిపోవడం అనేది ఎవరు ఊహించినటువంటి ఒక సంఘటనగానే చెప్పుకోవాలి. ప్రస్తుతం దీనికి సంబంధించి వివరాలు అయితే ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు వీళ్ళ దగ్గర నుంచి తీసుకుంటున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. ఇక్కడ చూస్తున్నాం, ఇందాక కూడా చూపించాను, అధికారులు కూడా స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి అదేవిధంగా ఇక్కడ జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికార యంత్రాంగానికి కూడా చెప్తున్నటువంటిది ఇది. అసలు ఈ చెట్టు ఇంత పెద్ద చెట్టు కొమ్మ అంటే చెట్టు పూర్తిగా కొమ్మ అని చెప్పలేము. చెట్టుకి సంబంధించినటువంటి పైనుంచి దాదాపు 20 అడుగుల పైనుంచి మొత్తం అంతా ఒక్కసారిగా కూలిపోవడానికి గల కారణాలు ఏంటనేది వీళ్ళు చెప్తున్నటువంటిది అయితే ఉంది. ముఖ్యంగా ఈ కనిపిస్తున్నటువంటి దాంట్లో కూడా ఈ మట్టి అదేవిధంగా ఈ చెదపురుగులు ఇక చూస్తున్నాం కదా, చెదంతా కూడా పట్టేసి మట్టిని సేకరించి అవి ఈ విధంగా చెద పేరుకుపోయినటువంటిది అయితే ఉంది. లోపల నుంచి కూడా చాలా చెదపురుగులు అయితే వస్తున్నాయి. ఇవి చెట్టు లోపలే మొత్తం తొలిచేస్తున్నటువంటి నేపథ్యంలో చెట్టు బలాన్ని సహజంగానే కోల్పోతుంది. నిన్న అదేవిధంగా గడిచినటువంటి 2-3 రోజుల నుంచి కూడా ఒక పక్క నుంచి వర్షాలు కురుస్తూ వర్షాలతో పాటుగా ఈదురుగాలు వీస్తున్నటువంటిది అయితే ఉంది. ఈదురుగాలు వీసినటువంటి ఆ సమయంలోనే అప్పుడు విరగాల్సినటువంటిది. కాకపోతే ఈదురుగాల సమయంలో ఏ విధమైనటువంటి ప్రమాదం సంభవించలేదు. కానీ ఎవరు ఊహించని విధంగా ఎవరు పనుల్లో వాళ్ళు నిమగ్నం అయ్యి ట్రావెల్ చేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ పనుల మీద వెళ్తున్నటువంటి వాళ్ళైతే వాళ్ళ పనులు చేసుకుంటున్నటువంటి సమయంలో ఈ ప్రమాదం అయితే సంభవించినటువంటి ఘటన. ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా అసలు ఇది ఎలా జరిగింది ఏంటనేది ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నటువంటిది అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా చూస్తే అసలు ఈ కారు కానీ అదేవిధంగా స్కూటీ కానీ ట్రాక్టర్ కానీ ఒక చెట్టు కొమ్మ పడితే మొత్తం అన్నీ కూడా కనీసం కదపలేని ముందుకు జరపలేని విధంగా ఇంత పెద్ద చెట్టు కొమ్మ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మృతదేహం కూడా ప్రస్తుతము అది అంటే పోస్ట్ మార్టం ఇది కేసు నమోదు చేసి పోస్ట్ మార్టం కోసం తరలించాల్సినటువంటి అవకాశం అయితే ఉంది. ట్రాఫిక్తో పాటుగా స్థానికంగా ఉన్నటువంటి పోలీసులు కూడా ప్రస్తుతం ఈ సంఘటనా స్థలానికి అయితే చేరుకుని ఈ సంఘటన విషయం సంబంధించి ప్రస్తుతం అయితే దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అంటే ఇంత ఎవరు ఊహించని విధంగా అనూహ్యంగా చెట్టు, ఇంత భారీ చెట్టు అంటే ప్రస్తుతం ఇది అసలు దీన్ని కదపడానికి కానీ ఈ ట్రాక్టర్ మీద నుంచి కారు మీద నుంచి అదేవిధంగా స్కూటీ మీద నుంచి కూడా ఈ చెట్టు కొమ్మలు తప్పించడానికి కూడా అవకాశం లేనటువంటిది. ఎంత పెద్ద కట్టర్లు తీసుకొచ్చినా ఇప్పటికిప్పుడు ఇంత పెద్ద చెట్టుని తొలగించడం అనేది చాలా కష్టంతో కూడుకున్నటువంటి పని. సో ఒక్కొక్కరుగా వాళ్ళకి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు ప్రస్తుతం అయితే ఇక్కడికి చేరుకుంటున్నటువంటిది
ఉంది. స్థానికంగా ఉన్నటువంటి అంటే చెట్టు కూలిపోవడం ఇది ప్రమాదవశాత్తు లేదో జరిగింది కాదు. ఆటోమేటిక్గా చెట్టు కూలిపోయినటువంటి నేపథ్యంలో ఎవరు కూడా ఏం చేయలేనటువంటిది విస్తుపోయి చూస్తున్నారు. ఇప్పటి వరకు ఈ చెట్టుకి సంబంధించి ముఖ్యంగా చూస్తే ఎప్పుడు ఇలాంటి ప్రమాదాలు లేవు. ఎందుకంటే పైన వైర్లు కూడా పవర్కి సంబంధించి కరెంటు వైర్లు కూడా ఉన్నాయి. కరెంటు వైర్లు ఉన్నాయి కాబట్టి చెట్టు హైట్ ఎదగకుండా ఉండేలాగా ఎప్పటికప్పుడు కట్ చేస్తూనే ఉంటారు. కాకపోతే ఇంత పెద్ద అంటే చెట్టు కొమ్మలకి సంబంధించి రోడ్డు పైకి వచ్చేలాగా ఇది పెరుగుతున్నటువంటిది అయితే ఉంది. హైట్ ఎదగకుండా ఉన్నటువంటి నేపథ్యం అయితే ఉంది. ఇది ఒక్కసారిగా కూలిపోవడంతో ప్రస్తుతం మహిళ అయితే చనిపోయినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ఇక్కడికి అంబులెన్స్ కూడా ప్రస్తుతం పోస్ట్ మార్టం నిమిత్తం గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించడానికి హుటాహుటిన ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి మొత్తం పర్యవేక్షించినటువంటి నేపథ్యంలో అటు జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికారులు, పోలీసులు, అదేవిధంగా అంబులెన్స్ని కూడా ప్రస్తుతం అయితే తీసుకొచ్చి మృతదేహాన్ని ఇక్కడి నుంచి తరలించడానికి అయితే ఏర్పాటు చేస్తున్నటువంటిది అయితే మనం చూడొచ్చు. కానీ ఇది ఒక దురదృష్టకర సంఘటన అనే చెప్పుకోవాలి. ఇంట్లో నుంచి బయటకు వచ్చి తమ పనులు చేసుకోవడం కోసము స్కూటీ మీద బయటకు వెళ్తున్నటువంటి మహిళ అర్ధాంతరంగానే చెట్టు కూలి ఒక్కసారిగా చనిపోయినటువంటి ఘటన ఇప్పుడు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా విస్తుపోయేలాగా చూస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. కానీ ఎవరు ఊహించరు చెట్టు కూలిపోయి సడన్గా. సహజంగా మనం చూస్తూనే ఉంటాం వర్షాలు సమయంలోనో, ఈదురుగాల సమయంలోనో, లేదా పిడుగులు పడినటువంటి సమయంలోనో ఇట్లాంటి చెట్లు కూలిపోతూ ఉంటాయి. చెట్ల కింద ఉండొద్దు అని చెప్తారు. కానీ ఎలాంటి విపత్కర పరిస్థితి లేదు, ప్రకృతి వైపరీత్యం లేదు. తమ ఇంట్లో నుంచి వెళ్తూ తమ పనులు చేసుకోవడానికి బయటకు వెళ్తున్నటువంటి మహిళ చెట్టు ఒక్క కొమ్మ కూలిపోవడం, ఒక్కసారిగా చెట్టు మీద పడినటువంటి నేపథ్యంలో చనిపోయినటువంటిది అయితే ప్రస్తుతం సీతందార్లో ఈ ఘటన వల్ల కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రసన్న, థ్యాంక్ యూ.